రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఆ పార్టీ యొక్క రాష్ట్ర అధికార ప్రతినిధి. కొన్ని చేరికల సమయంలో మన ఏరియాలో కొన్ని మాటలు మాట్లాడినాడు ఆయన. తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంది, ఆ వైర్ పీకిస్తే ఆగిపోతుంది అని ఒక మాట. ముస్లిం మైనారిటీలకు బ్రహ్మాండంగా చేసిన నేను ఎదుటూరులో ఉండే నాయకులకు, అలాగే మీకోసం తన యొక్క చర్మంతో చెప్పులు కుట్టిస్తా అని, అలాగే బీసీల మీద ప్రేమ వడకబోస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 34% బీసీలకు అవి సరిపోవు, అందుకు మనం కోర్టుకు పోయినామని, అలాగే ప్రొద్దుటూరులో ఎలక్షన్లు వస్తున్నాయి, ఒక్కటి కూడా ఏకగ్రీవం కానివ్వను, కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీ అయినా మనం దేనికైనా సిద్ధం అంటూ వరదరాజురెడ్డి గారి మీద కార్పొరేషన్ చేస్తే ఎలక్షన్లు ఇప్పుడు వాయిదా పడి ఓ సంవత్సరానికో 6 నెలలకు వస్తాయి, రాష్ట్రమంతా వచ్చి వాళ్ళే ఖర్చు పెట్టి వాళ్ళే గెలిపిస్తారని ఒక తెలివితో ఎత్తుగడ వేసినాడు. అది పారలేదు, మళ్ళా మున్సిపాలిటీకి వచ్చిందని చెప్తున్నాడు. ఇంకొకటి, మేము మున్సిపాలిటీ గెలుస్తామని ధీమా ఒకటి చెప్తున్నాడు. జోస్యం చెప్పడంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్ని జోస్యాలు చెప్పినాడు, ఇంతవరకు ఒక్కటి కూడా పాస్ కావు. ప్రొద్దుటూరులో ఏదైనా తుస్పటాక్ ఉందంటే అది నువ్వే ప్రసాద్ రెడ్డి, రాచమల్లి ప్రసాద్ గారు తుస్పటాక్. నువ్వు ఏది చెప్పినా జరగదు, నువ్వు జరిగిందే చెప్పుకుంటావు. ఆ చెప్పడం కూడా ఎట్లా చెప్తావు అంటే ఎగిరెగిరి చెప్తున్నావు. అసలు అర్థం చేసుకోవాలా, మన వీధిలో వచ్చి మనం వేసిన రోడ్డు మీద నిలబడి ఆ రోడ్డు మేము వేసిన అంటావు. పూర్తి మీ 5 ఏళ్ల పాలనలో మీ యొక్క కౌన్సిల్ 5 ఏళ్ల పూర్తి మీ యొక్క సమయంలో మన ఏరియాలో ఏం రోడ్లు వేసినారు మీరు? మేమున్నప్పుడు వేసుకున్న రోడ్డు తప్ప కొత్తగా ఒక్క రోడ్డు వేలాను. నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని తెలివితో జాగ్రత్తగా అన్ని కరెక్ట్గా మాట్లాడాలా. ఏం చేసినావు? ప్రొద్దుటూరులో ఒక మార్కెట్ ఉంటే దాంట్లో చెప్పా పెట్టకుండా అందరినీ పోలీసులను పెట్టి బలవంతంగా లాక్కెళ్ళి మార్కెట్ ఖాళీ చేసినావు. నీ యొక్క సొంత ఆదాయం కోసము కొత్త మార్కెట్ కట్టి అరుగులు అమ్ముకున్న చరిత్ర నీది. దొంగను, దోపిడిదారివిను. నువ్వు మాట్లాడతావు ముస్లింలకు మేలు చేసినా అని. అలాగే నువ్వు నీ దగ్గర ఉండే నాయకులు వైస్ చైర్మన్ ఖాజా కావచ్చు, అప్పుడున్న గౌస్ కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు పెట్టి వాళ్ళిద్దరికి కేసులు ఇరికిచ్చిన ఘనత నీది. అలాగే మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఖాజాకు ఇర్ఫాన్ బాషా కౌన్సిలర్ కు ఇద్దరుకు కొట్లాట పెట్టిన కూర్చొని ఆడ చేసినారు మీరు. అలాగే ఎవరైనా గానీ ఆ రోజు మా అన్న వైసీపీలో చేరేటప్పుడు ఎన్ని మాటలు చెప్పినావును, ఏమేం వాగ్దానాలు చేసినావును, ఏం చేసినావు ఆ కుటుంబంతోనూ, ఏమేం చేసినావు నువ్వు? మీకు ఎన్ని కౌన్సిలర్లు గెలిపించి ఇచ్చినాము, ఎన్ని ఏకగ్రీవాలు చేసి ఇచ్చినాము, పంచాయతీ ఏకగ్రీవం చేసి ఇచ్చినాం మనము. కానీ మా అన్న చనిపోయినాక నువ్వు ఏం చేసినావు? వాళ్ళ కొడుకు ఎంత కావాలంటే అంత సతాయించినావు. మా ఏరియాలో మాకు తెలియకుండా నువ్వు ఏం చేసినావు? ఒక జెండా చెట్టు పగడగొట్టినావు. నీ సొంత ఆదాయం కోసం, అది నీ సొంత ఆదాయం కోసము. కాంప్లెక్స్ కట్టుకోవడానికి దానికి పర్మిషన్ అవసరం అంటే రోడ్డు వెడల్పు ఉండాలని ఎవరి పర్మిషన్ తీసుకోకుండా వక్ఫ్ స్థలాలను నువ్వు ఇష్టం వచ్చినట్టు కొట్టినావు. కొట్టి ఆ తర్వాత జెండా చెట్టు పగలగొట్టేటప్పుడు అడ్డం పోతే అందరిని అరెస్ట్ చేసినావు. అప్పుడు ఎవరు అడ్డుకున్నారు? నువ్వా ముస్లింలకు చేసింది మేలు? ప్రతి మసీదులో కొట్లాటలు పెట్టినావును, ప్రతి చోట కొట్లాటలు పెట్టినావును. కొట్లాటలు పెట్టింది దేనికి? నిన్నటి దినమును జాఫర్ అన్నను, కటిక జాఫర్ అన్నను పక్కన కూర్చోబెట్టుకున్నావు. ఎన్నాళ్ళైంది ఆయనను పట్టించుకోకుండాను. ఈ రోజు ఆ దుమ్ము దులిపి ఆయనకు పక్కన కూర్చోబెట్టుకున్నావు. ఆయనకు కోఆప్షన్ ఇచ్చి ఆయనకు ఆ వార్డులో మా అన్న కొడుకు సస్పెండ్ చేసినావును. ఇండిపెండెంట్ అతను ఏకగ్రీవం అయింది. ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎవరన్నా పార్టీలో చేరినాక సస్పెండ్ చేసి ఉందా? ఇండిపెండెంట్ని సస్పెండ్ చేసినాక అతన్ని ఇన్ఛార్జ్ పెట్టాలా? ఎవరు? జాఫర్ అన్నను. జాఫర్ అన్న పెట్టినావను. ఎవరో ఇల్లు యాడుండే తెలియని వేరే వ్యక్తిని తీసుకుని వచ్చి నువ్వు ఆయన్ను అవమానపరిచినావు, ఆయనకి ఇన్ఛార్జ్ పెట్టినావు. నువ్వు ముస్లింలకు మేలు చేసినావు అంటావు. మునీర్ని ఇష్టం వచ్చినట్టు సతాయించినావు. ప్రెస్ మీట్లు పెట్టి ఆఫీసర్లను పంపించి సతాయించినావు. మళ్ళా కేసులు ఎవరి మీద పెట్టలే అంటావు. నా మీద ఎన్ని కేసులు పెట్టినావు? ఒక్కటి. నువ్వు అల్లా సాక్షి అంటావు, పెద్దమ్మ సాక్షి అంటావు, ఎవరు కనకా పరమేశ్వర సాక్ష్యము, శివాలయము, నువ్వు మొక్కని చెప్పని ఏదైనా ప్రతిదానికి సాక్ష్యం పెట్టినావు. కరెక్ట్ కదా? నువ్వు నిజాయితీగా చెప్పు. నువ్వు సౌడమ్మ కొలుస్తావు కదా, సౌడమ్మ సాక్షిగా చెప్పు. మా మీద పెట్టిన కేసులు ఒక్కటి నిజాయితీందా? ముక్తారన్న మీద పెట్టలే అంటావు. ముక్తారన్న మీద యాడ్నో కమలాపురంలో దున్నపోతు ముఖం ఉన్నట్టుంది అంటేనే దాని మీద కేసు పెట్టించావు. ఆయన మీద పెట్టించలేను. ఎవరిని వదిలిపెట్టినావు? ఆయన మా ఏరియాలో ఏం చేసినావు? నేను ఈ ఏరియాలో ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటాం. మా కుటుంబం ప్రతిరోజు నేను బైక్లో తిరుగుతుంటా. మీ మాదిరి కార్లలో ఎప్పుడు వచ్చి దంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పోవడం కాదు. ప్రజల్లో ఉండి ప్రజలకు ఏం కావాలా, నా సామాజిక వర్గము, నా ప్రజలు, మా ఊరి ప్రజలు ఎవరికి ఏం కావాలని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం మనము. నీవు మా ఏరియాలో వచ్చి వాళ్ళకి ఏదో గట్టిగా మీరు ధైర్యంగా ఉండండి నేను అన్ని చూసుకుంటావు. నువ్వు చేసుకోలేవు. నువ్వు మళ్ళీ ఇంకొకరికి చూసుకుంటావు. మా ఏరియాలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నీ పార్టీలో ఉండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరితో ఈ పార్టీ అధికారం వచ్చినాక అందరితో మాట్లాడినాను. మీరు నా మీద పెట్టిన కేసులు మీరు పెట్టింది కాదు, మీ ద్వారా అతను పెట్టింది. అయినా నా మనసులో ఏం లేదు. పెద్ద మనసుతో అందరికీ నేను క్షమిస్తున్నాను. మీకేం కావాలనే నేను చేస్తాను. మన ఏరియాని డెవలప్ చేసుకున్నాము, మనమంతా కలిసి ఉంటాము, ప్రశాంతత ఉంటామని చెప్పి
అందరినీ మేనేజ్ చేసుకొని ఉన్నాయను. ఈ రోజు నీకు క్యాండిడేట్లు, నీకు మనుషులు దొరకక అడువా మా గురించి మాట్లాడేది, మాస్ కమ్యూనిటీ గురించి మాట్లాడేది. శివనాథ్ నగర్ కౌన్సిలర్ ఉన్నాడు, మేము చైర్మన్ అప్పుడు అతనికి డబ్బు ఆశ చూపించినా రాలేను, అతను నిజాయితీగా ఉన్నాడు. అలాంటి వాడిని ఎలక్షన్ వస్తానే అతనికి టికెట్ ఇవ్వకుండా పక్కన ఇంకో క్యాండిడేట్ 30లో చెల్లిస్తే వాని టికెట్ ఇచ్చిన ఘనత నీది. ఎవరికి ఇచ్చినావు? ఎక్కడ పడితే ఎక్కడ అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళకు టికెట్లు ఇచ్చి అవినీతి చేసే వాళ్ళకు నువ్వు సహకారం అందించినావు, కానీ నిజాయితీగా ఉండే వాళ్ళకి ఎవరు లేదు. ఇందులో చేర్పించుకునేది ప్రతి ఒక్కరు చేరుతారు, నో ప్రాబ్లం. ఈ వార్డులలో, ఈ ఏరియాలలో అందుబాటులో ఎప్పుడు ఉండే వ్యక్తులు మనము. ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే పార్టీకి 75%, క్యాండిడేట్ కి 20% చూస్తారు, కానీ కౌన్సిలర్ వచ్చే వాళ్ళకి 75% క్యాండిడేట్ చూస్తారు. మనకి అందుబాటులో ఉంటారా లేదా, 25% పార్టీకి చూస్తారు. ఎందుకు? మాకు అందుబాటులో ఉండేవాడు, ప్రతినిత్యం మనకు అందుబాటులో ఉండేవాడు కావాలని కోరుకుంటారు. ఆ విధంగా మా ఏరియాలో కంటిన్యూ గెలుస్తూ వచ్చినా మనము. ఏ రోజు మనకు మన ఏరియాలో చూపించును? ఎందుకు? మనం నిత్యం అందుబాటులో ఉంటాం. మీ మాదిరి కాదు అవసరానికి వాడుకొని వాళ్ళకేదో ఉసుగొలిపేది లేదు. నువ్వు ఎంత ఉసుగొలిపినా ఏమి జరగదు. ఈ ఎలక్షన్ బ్రహ్మాండ జరుగుతుంది, నిజాయితీ జరుగుతుంది. నువ్వు ఊహించిన రీతిలో ఓడిపోతున్నావు. ఇదే తస్మాత్ జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ, లోకేష్ బాబు గురించి కానీ, వరదరాడు గురించి కానీ, మా కమ్యూనిటీ గురించి, మా గురించి ఎవరి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపు పెట్టుకో ప్రసాద్ గారు. జై తెలుగుదేశం, జై హింద్.